హింసా మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం ఎవరు అధిరోహించనున్నారనే విషయం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నికపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఆదిలాబాద్ ఖానాపూర్ భైంసా మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఎవరు అధిరోహించనున్నారనే విషయం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నికపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కిరణ్, చెప్పండి, ఆదిలాబాద్ ఖానాపూర్ భైంసా ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. వివరాలేంటి? ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఖానాపూర్, భైంసా మూడు మున్సిపాలిటీకి సంబంధించి హంగ్ పరిస్థితి ఏర్పడడంతో చివరి క్షణం వరకు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ మూడు మున్సిపాలిటీలో కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 21 స్థానాలను గెలుచుకొని బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలబడిన కూడా చైర్మన్ పదవిని అధిరోహించడానికి కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ 21 స్థానాలు బీజేపీ పార్టీకి ఉన్నాయి. 21 స్థానాలతో పాటు ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేకి సంబంధించిన ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపినా కూడా మొత్తం 23 స్థానాలను బీజేపీ కలిగి ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు మరో 3 స్థానాల దూరంలో బీజేపీ అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలిచిన తర్వాత కూడా చైర్మన్ పీఠాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తున్న కష్టంగా బీజేపీ పార్టీకి కష్టంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్వాతంత్రులు ఒక కూటమిగా ఏర్పడ్డట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు మరియు ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చెరో 6 స్థానాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ 5 స్వాతంత్రులు గెలిచారు. వీరందరూ కలిస్తే వీరి బలం అనేది 11, 20 మ్యాజిక్ ఫిగర్ కి దాటుతున్నతో ఆ కూటమే ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా భైంసా చూసుకుంటే భైంసాలో కూడా మొత్తం 26 స్థానాలు, అక్కడ ఎంఐఎం 12 స్థానాలను అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నా కూడా అక్కడ కూడా ఎంఐఎం పార్టీకి చైర్మన్ పీఠం కష్టంగానే ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భైంసా మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ పదవిని పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఉన్న తరుణంలో ఎంఐఎం మరో 2 స్థానాలను కూడగట్టుకునేందుకు ఇక్కడ శ్రమిస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇక్కడ కూడా భైంసాలో కూడా ఎవరైతే అత్యధికంగా గెలిచిన స్వాతంత్రులు 7 అత్యధికంగా ఇక్కడ స్వాతంత్రులు గెలిచారు. ఈ 7 కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇటు బీజేపీ మద్దతుతో అక్కడ పీఠాన్ని అధిరోహించేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ 7 స్వాతంత్రులు ఎవరైతే ఉన్నాయో అవి 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఒకరు 5 సంబంధించిన స్వాతంత్ర అభ్యర్థులు, మరోవైపు 2 సంబంధించిన స్వాతంత్ర అభ్యర్థులు. వీరిద్దరు కూడా
సగం పదవీ కాలాన్ని తీసుకునేటట్లు ఒప్పందం జరిగినట్లు మనకు తెలుస్తుంది. వేరే బైంసా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా అధిరోహించినట్లు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఖానాపూర్ చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితి. అక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా పూర్తిగా చెరో 4 సీట్లను అక్కడ విజయం సాధించాయి. 3 పార్టీలకు కూడా చెరో 4 సీట్లు అక్కడ ఉన్నాయి. అక్కడ చైర్మన్ పీఠం కోసం మ్యాజిక్ ఫిగర్ 7గా కావాల్సిన ఆ బలం అయితే ఏ 3 పార్టీలకు కూడా లేని పరిస్థితి. దాంతో ఎవరు అక్కడ చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు ఈ ఖానాపూర్ మున్సిపల్ పీఠంకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా తామే చైర్మన్ పీఠాన్ని అధిరోహించినట్లు ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ 3 పార్టీల్లో ఏ 2 పార్టీలు కలిస్తేనే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 3 స్థానాలు అక్కడ గెలుపొందగా ఒక స్వాతంత్ర అభ్యర్థి మద్దతు అయితే కూడగట్టుకుని మొత్తం 4 ఎక్స్ అఫిషియో ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక స్థానం ఉంది అక్కడ. దాంతో మొత్తం కాంగ్రెస్ బలం 5కు చేరింది. మిగతా 2 పార్టీలు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా 4 స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండు కూడా సగం పదవి కాలం పంచుకొని ఒప్పందం జరిగేటట్లయితే చర్చలు జరుగుతున్నాయని అయితే కనిపిస్తుంది. కానీ పూర్తిగా మొత్తంగా ఎవరు ఈ చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారనే ఒక ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ లో ట్విస్ట్